వెల్కమ్ బ్యాక్ సంతోష్ పార్క్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్ర తిరిగే ట్రిప్లోనే కనకదుర్గమ్మ టెంపుల్ కూడా ట్రిప్ అయిపోతుందని చెప్పేసి విజయవాడలో చాలా ఫేమస్ టెంపుల్ కూడా. ఇక్కడ దేవుడికి మొక్కులు చెల్లించుకుంటారు అండ్ భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు ఉదయం సమయం 4:32 అవుతుంది. సో పంచ తీసుకున్నాను దర్శనానికి అండ్ ఇక ఇప్పుడు స్నానం చేయడమే. ఏకంగా స్నానం చేసేసి డైరెక్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని ప్రకాశం బ్యారేజ్ అంటారు అక్కడ. ప్రకాశం బ్యారేజ్ కూడా కవర్ చేస్తాను వీడియోలో. పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో నదీ స్నానం కూడా ఆచరించడానికి వెళ్ళిపోయాను అనమాట. కానీ ఎంతో చల్లగా ఉంటుంది అని నేను అనుకున్నాను నీళ్ళు, కానీ అస్సలు చల్లదనమే లేదు. వేడిగా గోరువెచ్చగా ఉన్నాయి నీళ్ళు. అదే మ్యాజిక్. కుంభమేళా స్నానానికి వెళ్ళని వారు ఏ నదిలో చేసిన కుంభమేళా స్నానమే అవుతుంది. సో జస్ట్ ఇప్పుడే కృష్ణానది స్నానం అయిపోయింది నాది. సో కొత్త పంచ కొనుక్కున్నాను కదా, పంచ కొట్టుకొని డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళాను. సో ఇది స్నానం ఆచరించిన తదనంతరము నేను ఇంకా ప్రదీప్ ఇద్దరం కలిసి అయితే దైవ దర్శనానికి బయలుదేరాము. అది మూమెంట్లో ఏంటంటే నాకు విషయం అసలు తెలియదు. మొత్తం ఒక కొండ, ఆ కొండ లోయలో అమ్మవారి గర్భగుడి ఉంటుందని. బస్సులు కూడా వస్తున్నాయి, అన్నీ ఫ్రీ. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఫోన్స్ అనేవి ఉండేదండి. లోపలికి మొబైల్ తీసుకొచ్చాను. చాలా బాగుంది గుడి. లోపలికి వెళ్ళలేదు. ఇది మొత్తం సంపూర్ణమైన గుడి, చాలా బాగుంటుంది. మొత్తం చూపించలేను. గుడి లోపలికి మొబైల్స్ అలో లేదని అంటే నా గుండె పర్టిక్యులర్ అయిపోయింది. ఏం చేద్దాము అని చెప్పేసి పొద్దున్నే కాబట్టి అక్కడ ఎవరినో ఒకరిని రిక్వెస్ట్ చేసి లోపలికి అయితే మొబైల్ తీసుకొచ్చాను. అండ్ గుడి స్ట్రక్చర్ కానీ అక్కడ పీస్ఫుల్నెస్, అక్కడ జనాలు పొద్దున్నే నాకు బ్రాహ్మీ ముహూర్తంలోనే అమ్మవారి దర్శనం అయిపోవడము ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. ఇలా అక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే అమ్మవారికి చీర, పసుపు కుంకుమలు, ఒక జాకెట్ ముక్క మరియు పుస్తెల తాడు ఇవి సమర్పిస్తే అమ్మవారు మీ కోరిక ఖచ్చితంగా తీరుస్తుందని అయితే నమ్మకం అక్కడ. అండ్ మొత్తానికైతే గుడి చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేను కనకదుర్గమ్మ వారి దర్శనం ఎప్పుడు కూడా చేసుకుంటాను అని అనుకోలేదు. చాలామంది విజయవాడ వెళ్ళి అక్కడ కనకదుర్గమ్మని మొక్కు కోరికలు తీరుతాయి అని అంటారు. కానీ నాకు ఇప్పటికీ సాధ్యమైంది. విజయవాడలో అమ్మవారికి తులాభారం చేస్తారు. ఇంకా పసుపు కుంకుమలు మెట్లకి పెట్టి మెట్టుకి అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కుకొని పెట్టుకుంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయని కూడా అక్కడ నమ్మకం. అండ్ గుడికి చాలా చోట్ల నుంచి వెళ్ళి అమ్మవారి దర్శనానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఆ కొండపైకి ఎక్కడానికి చాలా విధాలుగా దారులు ఉన్నాయి. మనకైతే ముఖ్యమైన దారులు రెండు, ఒకటి కింది నుంచి ఉంటుంది, ఇంకోటి బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది. గుడికి పైనుంచి వ్యూ అద్భుతంగా ఉంటుంది. అండ్ కృష్ణా బ్యారేజ్, దర్శనం అయితే చాలా ఎక్సలెంట్గా జరిగింది. 2 సార్లు చేసుకున్న దర్శనం, అమ్మవారి దర్శనము ఎంతో హ్యాపీగా. అండ్ ఆ వైబ్రేషన్స్ లోపల అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను, అంత గొప్పగా ఉంది. ఇక నా విషయానికి వస్తే దర్శనం అయితే 2 సార్లు అయింది నాకు. అమ్మవారి దర్శనము ఎంతో అద్భుతంగా అనిపించింది, పీస్ఫుల్. పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో నాకు అమ్మవారి దర్శనం జరిగిపోయింది. ఇంకా అదే ముహూర్తంలో నేను నది స్నానం కూడా ఆచరించేశాను. ఇక్కడికి వెళ్ళినప్పుడు అమ్మవారి దర్శనము, ఇంకా పంచముఖ గణపతి దర్శనము, ఇంకా లింగ దర్శనం అస్సలు మర్చిపోకండి. అండ్ నటరాజస్వామి దర్శనం కూడా అస్సలు మర్చిపోకండి. కన్ఫ్యూజన్గా ఉంటుంది గుడి, కానీ జాగ్రత్తగా ఓపికగా చూడండి. ఇక్కడ కోతుల ప్రపంచం అయితే ఎక్కువే ఉంది.
ఎన్నికైనా ఉన్నాయంట్రా నాయన ఏమి ఎక్కుతున్నాయరా నాయన మదర్ కోటి. సో ఇదంతా ఇది కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ అంటారు. ఇంకా మంచు విడలేదు. టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 7 అవుతుంది, ఎగ్జాక్ట్గా 7 అవుతుంది. ప్రయాణం చేయొచ్చు అనుకుంటా. ముఖ్యమైన విచిత్రం ఏంటంటే అంత పెద్ద కొండని వీళ్ళు ఎంత పకడ్బందీగా ఇలా అంటే ఏ మాత్రం కొండ చర్యలు విరిగిపడకుండా చాలా జాగ్రత్తగా కట్టారు. ఇది నాకు అద్భుతంగా నచ్చింది, ఇంకా ఆకట్టుకుంది కూడా. అంతే. ఇక మాకు అమ్మవారి దర్శనం అయితే చాలా అద్భుతంగా అయింది అని చెప్తూనే ఉన్నాను కదా. అలాగే మనం దైవ దర్శనానికి వెళ్తున్న ముందే అమ్మవారి గుడి ఉంటుంది, ఇంకా విజయ గణపతి టెంపుల్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా దర్శనం చేసుకోండి, ఇంకా హ్యాపీగా దర్శనం చేసుకొని హ్యాపీగా రండి. మరి ఇది విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవాలయ దర్శనం నాకైతే అద్భుతంగా జరిగింది. ఇప్పుడు సూర్యకిరణాలు నా మీద వచ్చి పడుతుంటే అబ్బా ఎంతో ఆనందంగా ఉంది. సో మీరు కూడా చేసుకుంటారు దర్శనము, అండ్ మీరు కూడా అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతారని అనుకుంటూ నా ప్రయాణం ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ చూద్దాము, కృష్ణా నదిని చూద్దాము. దాని తర్వాత ఇంకా ఆలయాలు కూడా చాలా ఉన్నాయి, ఆ ఆలయాలను కూడా చూసుకున్నామని చెప్పేసి నేను బయలుదేరుతున్నాను. సో అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ చేయండి.